పి గన్నవరం తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని గంగలకూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వరి పొలాలను పరిశీలించి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవిలు మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, నామమాత్రంగా కొనుగోలు చేసి చేతులు దులుపుకోరాదని అన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరికి కనీస మద్దతు ధర కల్పించి దళారులు లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా జగన్ ప్రభుత్వం నిలిచిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రైతులపై పక్షపాతం చూపిస్తుందని విమర్శించారు. రైతుల కోసం రేపు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, మందపాటి కిరణ్ కుమార్, ముత్తాబత్తుల ప్రశాంత్, ఎంఎంశెట్టి కాండ్రేగుల గోపాలకృష్ణ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి గారు పిలుపు మేరకు పి గన్నవరం నియోజకవర్గ యావత్ 4 మండలాల రైతుల యొక్క సమస్యల గురించి, అలాగనే ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని గురించి మరి పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు వారిని పలకరించి వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడడం పిలుపునివ్వడం జరిగింది. అందు నిమిత్తం ఈరోజు పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మరి 4 మండలాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని వారు పడుతున్న ఇబ్బందుల్ని వాదార్చుటకు మరి మేము పర్యటన చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతుల మీద ఎంత వివక్షత చూపిస్తుందంటే చాలా హీనాతిహీనంగా ఉన్నది. ఎందుచేతనంటే రైతే రాజు ఈ దేశానికి, అలాగే రైతే వెన్నెముక ఈ దేశానికి అని ఒకరితలు పలికి ప్రగల్భాలు పలికి ఈరోజు రైతుని మరి నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి ఇంత వివక్షత ఎలా చూపిస్తున్నారంటే ఒక టార్గెట్ అని పెట్టడం జరిగింది, టోకెన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ టోకెన్ సిస్టమ్ కూడా పచ్చ చొక్కాయలు ఎవరైతే వేసుకున్నారో వారికి టోకెన్ సిస్టమ్ పెట్టడం జరుగుతుంది. రైతుల వద్ద కూడా పార్టీ చూస్తున్నారు, రైతుల మీద కూడా పార్టీ చూసి ఆ పార్టీ వాళ్ళే ధాన్యాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు రైతు అనేవాడు రాజు, రైతుకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు అని అన్నారు. మరి కులం చూసి మతాలు చూసి కాదు, పార్టీలు చూడకూడదు, పార్టీలు చూసి కూడా ఇక్కడ రైతుల వద్ద ధాన్యాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా గమనించాలి. ఈ 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయండి అని ఈ కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. మరి ఇంతటి వివక్షత ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎప్పుడూ కూడా చూడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చూడలేదు ఎప్పుడు కూడా. ఎలాంటి తడిసిన ధాన్యమైనా, మొలకొచ్చిన ధాన్యాన్నైనా, అలాగనే రంగు మారిన ధాన్యాన్నైనా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే మేము రైతులందరి వద్దకు వెళ్ళాం, రైతులతో మాట్లాడాం. వాళ్ళు చెప్పారు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా చక్కగా మా దగ్గర ప్రతి గింజ కొన్నదని అన్నారు. రైతు భరోసా ఇస్తానన్నారు. ఏది రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంతో చక్కగా అందేది. అలాగే అట్లాగనే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ఇన్సూరెన్స్ వచ్చేది, ఇట్లాంటి అన్నీ కూడా జరిగేవి. అట్లాంటిది ఏదీ లేదు. ఈవేళ పంట నష్టం లేదు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు భరోసా లేదు. రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పరిస్థితి ఏంటనేది చాలా అర్థం కావట్లేదు. ప్రతి రైతు ఒక మాట అన్నారు, మాకు ఏదైతే పురుగుల మందులు ఏదైతే మేము పిచికారీ చేస్తున్నామో వరి వ్యవసాయానికి అది మేము తీసుకునే పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు. కానీ మరి వారు ఈరోజు
ఇలా ఇబ్బందులు పడుతున్నారని మేము గమనించి మా పార్టీ అధ్యక్షులు వారి తరపున పోరాటం చేయమని అన్నారు. ఈ పోరాటంలో రేపు మా జిల్లా అధ్యక్షులు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మన జగ్గిరెడ్డి గారు వారి సారథ్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్దన రిలే నిరాహార దీక్ష కూడా కార్యక్రమం మేము తలపెట్టాం. ఈ ప్రతి గింజ కొనకపోతే రేపు ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగి రైతు తరపున మేము పోరాటం చేస్తాం. రైతు వారి తరపున యావత్ రాష్ట్రం అంతా కూడా ఉద్యమం చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఆయన పిలుపు మేరకు మేము ఉద్యమాలు చేసి రైతుకు అండగా నిలబడి రైతుకు వెన్నుగా ఉండి రైతే ఈ దేశానికి రాజు, రైతే. ఈ అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి. మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మరి ఈ రోజుని ఈ పొలాలు వచ్చి చూసే పరిస్థితి వచ్చిందంటే మరి అకాల వర్షాల వల్ల. ఈ వర్షాల కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఎక్కడ చేల్లో ఉంటే అక్కడే తడిసిపోయిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు. నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కలెక్టర్ గారితో చెప్పినప్పుడు కలెక్టర్ గారు మరి మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే కొనటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎన్ని మెట్రిక్ టన్నులు కొనమంటే అన్ని మెట్రిక్ టన్నులు కొనే పరిస్థితి ఉన్నదని చెప్పడం కూడా జరిగింది. మరి రైతులు పండించిన పండంతా మరి ఏం చెయ్యాలి పరిస్థితులు. ఇప్పుడు వర్షం పడటం వల్ల ఏమైందంటే ఇంకా దిగజారిపోతుంది రేటు. తడిసిపోయిన ధాన్యం అని చెప్పేసి అయిన కాడక రైతుల దగ్గర దళారులు కొనుక్కెళ్లే పరిస్థితి ఈ రోజుని వచ్చిందంటే రైతులు చాలా ఇబ్బంది. అందుకే కొన్ని చోట్ల కూడా ఈ వరి పండించాలంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందండి. పంట చేతికి వచ్చేటప్పటికి వాతావరణం అనుకూలించక మరి నష్టపోయే పరిస్థితి. కూలి రేట్లు చూస్తే విపరీతమైన రేట్లు. ఆ టైంలో పంటను ఒబ్బడి చేసుకోవాలంటే మరి కోత మిషన్లు దొరకని పరిస్థితి, మరి కూలీలు దొరకని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడి రైతు అన్ని విధాలా కూడా రైతు నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి రైతులను ఆదుకోవటాకే మేము మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు రిలే నిరాహార కూడా దీక్ష చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా